డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష. నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టొచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టొచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ. సౌత్ ఆఫ్రికా యొక్క 3 రాజధానులు చూసుకుంటే కేప్ టౌన్, బ్లూ ఫౌంటైన్, ప్రిటోరియా. సో ఈ కేప్ టౌన్ ఏదైతే ఉందో ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్. సో అమరావతిని చేద్దాం అనుకున్నారు దీన్ని రెఫరెన్స్గా తీసుకొని. సో తర్వాత ప్రిటోరియా ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, దాన్ని విశాఖపట్నం చేద్దాం అనుకున్నారు. ఇంకా ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ బ్లూ ఫౌంటైన్ ఏదైతే ఉందో దాన్ని కర్నూలు చేద్దాం అనుకున్నారు. సో ఈ 3 రాజధానులు చూసి ఆ 3 రాజధానులు మన ఆంధ్రప్రదేశ్కి అయితే చేద్దామని అనుకున్నారు. ఇప్పుడున్న అమరావతి పరిస్థితుల ప్రకారం అమరావతి రాజధానిని కట్టడానికి, తయారు చేయడానికి 2 లక్షల కోట్లు అవుతుంది. సో అప్పు చేసి పప్పు కూడా తినడం ఎందుకు, ఉన్నదాంతో సరిపెట్టుకుందాం. ఆల్రెడీ విశాఖపట్నం సగం అభివృద్ధి చెందింది, రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, బిల్డింగ్లు కానీ అన్నీ బాగుంది. దాన్ని కొంచెం టెంకరింగ్ చేసి బంకరింగ్ చేస్తే మనకు ఒక రాజధాని అవుతుంది. సో ఆల్రెడీ జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు చేసేద్దాం అని ఈ సౌత్ ఆఫ్రికాలోని ఉన్న 3 రాజధానులు తీసుకొని అలా చేద్దాం అనుకున్నా. అంటే అంత డబ్బులు లేక అప్పుడే ఏర్పడింది రాష్ట్రం అని జగన్ గారు అయితే అనుకున్నారు. పరిపాలించింది ఉన్న దాంట్లో 2 సంవత్సరాలు కరోనాగా తీసేస్తే 3 సంవత్సరాల్లో ఒక రాజధాని అభివృద్ధి అనేది అసంభవం.